ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి నేను బాగున్నాను, మరి మీరును బాగున్నారు నమ్మొచ్చు. ప్రభు నన్ను విశ్వసిస్తున్నాను. ఈరోజు చాలా మంది స్నేహితం చేయగానే, ఎవరైనా ఇంటికి రాగానే, మనం ఎవరింటికి వెళ్తే వారి దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుంది ఏమనుకుని మన చేతుల వైపు, వాళ్ళ చేతుల సైడు మన కనులు చూస్తూ ఉంటాయి. వారి ముఖం వైపు మన ముఖం దీనంగా పెట్టి చూస్తూ ఉంటాం. మన కనుల్లో అది ఏదో ఒక బాధను వాళ్ళకు కనుపరిచేటట్లుగా మన కనులు మన ముఖాన్ని వికారంగా చేసి చూపిస్తుంటాం. ఇక్కడ 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 అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం కూడా పేతురు, యాకోబు, యోహానులు ఆ మందిర మార్గం వెళ్తుండగా ఆ మందిరం ముందు ఆ గుడ్డివారు అడుక్కుంటూ ఉన్నారు. ఏమైనా వారి దగ్గర దొరుకుతుందా అని కనిపెట్టారు. కానీ అప్పుడు అంటున్న మాట ఏంటంటే, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం అని వారు ప్రార్థించగానే వారు లేచి నిలిచి పరిగెత్తడము జరిగింది. మరి చదవమా, లూకా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. హల్లెలూయా. ఈ రోజున మనుషులను పొందుకునే బలం పొందుకో కానీ యేసయ్య పాదాలను పట్టుకుంటే, యేసు నామం బట్టి ప్రార్థన చేస్తే నీ జీవిత గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు.